హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. సో నా పేరు నరసింహ. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. సో ప్రస్తుతం తీన్మార్ మల్లన్న తీన్మార్ మోగడం జరుగుతుందా? ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీన్మార్ మల్లన్నకి యూత్లో క్రేజ్ ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఆయనపై వచ్చిన ఆరోపణలు గట్రా పక్కన పెడితే సమస్యలపై గట్టిగా వాయిస్ వినిపిస్తారనే పేరుంది. ముఖ్యంగా వారికి సోషల్ మీడియా వేదికగా గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై మల్లన్న విరుచుకుపడిన తీరు కానీ కేసీఆర్ ఎప్పటికీ పరోక్షంగా చెప్తూనే ఉంటారు. తమ ఓటమి కారణం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారమే. అందుకే మల్లన్న వాయిస్ గనుక పార్టీకి తోడైతే కాంగ్రెస్కు మరింత బలం. గత ఎన్నికలలో మల్లన్నకు సీటు ఇద్దామనుకున్న ఎంపీ టికెట్ కూడా ఇచ్చే ఆలోచన చేశారు. కానీ పోటీ తీవ్రంగా ఉండటంతో ఇవ్వలేకపోయారు. అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు. గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు దాదాపుగా గెలిచినంత పనిచేశారు మల్లన్న. గట్టి అభ్యర్థులకి చెమటలు పట్టించారు. అలాంటి మల్లన్నకు ఈసారి చెమటలు పట్టిస్తున్నారు మిగతా అభ్యర్థులు. వారెవరో చూద్దాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన బిట్స్ పిలానీ స్టూడెంట్గా పైగా బీజేపీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వాయిస్ బలంగానే వినిపిస్తూ ఉన్నారు. లీడర్స్ నిన్న మొన్నటి వరకు బీజేపీలోనే ఉండడం, ఆ పార్టీలో కొందరు రాకేష్ రెడ్డికి సాయం చేస్తున్నారని పేరుంది. పైగా ఇప్పటికీ బీఆర్ఎస్ బలంగానే ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనకు విద్యా సంస్థల బ్యాక్గ్రౌండ్ ఉంది, పరిచయాలు, ఆర్థికంగా బలం, కొన్ని విషయాలు తోడవుతున్నాయి. దీనికి తోడు విద్యావంతుడైన రాకేష్ రెడ్డి కావాలా, బ్లాక్మెయిలర్ మల్లన్న కావాలో, లేదంటే గ్రాడ్యుయేట్ అయిన తను రాకేష్ రెడ్డి కావాలో తేల్చుకోవాలని చెప్పి రాకేష్ రెడ్డి బలంగానే తన వాయిస్ వినిపిస్తున్నారు. ఇక మల్లన్నకు పోటీ ఇస్తున్న మరో అభ్యర్థి అశోక్ సార్ని నిరుద్యోగులందరూ అశోక్ సార్ అని పిలుస్తుంటారు. అశోక్ అకాడమీ నడుపుతున్న అశోక్ సార్ నిరుద్యోగులు యువతలో మంచి పేరు ఉంది ఈయనకి. అంతేకాకుండా గతంలో 46 జీవో పైన పోరాడిన చరిత్ర కూడా ఉంది. అందుకే ఉపాధ్యాయురాలతో పాటు గ్రాడ్యుయేట్లు కూడా ఆయన వెన్నట్టున్నారనేది ప్రచారం జరుగుతుంది. ప్రముఖంగా చెప్పుకోవాల్సిన మరో పేరు బక్కా జడ్సన్. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన నిజానికి ఆయన తీరే అంత. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉంటారో ప్రభుత్వ వ్యతిరేక చర్యలపైన కొట్లాడుతూ ఉంటారు. బక్కా జడ్సన్ వ్యక్తిత్వం ఎలా ఉంటుందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బీఆర్ఎస్ పైన, కవిత ఆస్తులపైన గట్టిగా ఫైట్ చేశారు. అందుకే గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగుల్లో కొంత పట్టు సాధించారు. ఓవరాల్గా మల్లన్నకి ఈసారి గట్టి పోటీనే ఉండబోతుంది. ఎందుకంటే మల్లన్నను పెద్దల సభకు పంపాలా వద్దా అనే అంశంపై మాత్రమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయా, లేక పార్టీ పరంగా కానీ లేదంటే వేరే ఇతరత్ర వ్యవహారాల పరంగా కానీ జరుగుతున్నాయనేది తెలియదు. ఒకవేళ మల్లన్నపై వస్తున్న ఆరోపణలు నిజమైన పక్షంలో పార్టీ సంగతి కూడా చూసుకోవాలి. ఓడించే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మిగతా ప్రత్యర్థులు కోమటిరెడ్డి బ్రదర్స్ మల్లన్న పట్ల సానుకూలంగా ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిస్తే ఇమీడియట్గా ఆయన అడిగే కోరిక ఏంటంటే మినిస్టర్, నాకు ఖచ్చితంగా మినిస్ట్రీ కావాలి, నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, నేను బీఆర్ఎస్ మీద ఎగనెస్ట్గా ఫైట్ చేశాను, నా వల్ల కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బలపడింది, లేదంటే నేను ఫైట్ చేయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ దిగిపోయింది అనే ఒక ఇల్యూజన్లో ఆయన ఉన్నాడు ప్రస్తుతం. బయట ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, రిపోర్టర్స్ కానీ, జర్నలిస్టులు కానీ ఎంతోమంది కృషి వల్ల తెలంగాణలో ప్రభుత్వం మార్పు జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆయనను గెలవంగానే తీసుకొచ్చి మినిస్ట్రీ ఇవ్వగానే నేను బీసీని లేదంటే నేను లీడర్ని అని చెప్పి పెత్తనం చలాయిస్తాను అంటే సీనియర్ లీడర్లు ఎంతవరకు ఉపేక్షిస్తారు? దీని విషయంలో కూడా చూడాలి. అంత కెమెరా ముందు నుంచొని మాట్లాడినంత ఈజీ కాదు చట్టసభల్లో మాట్లాడటం. దానిపైన ఆయనకి ఎంత అవగాహన ఉంది, ఆయన దేని గురించి కొట్లాడగలడు. ఇప్పటికీ గవర్నమెంట్లో లాలూచీ పడి ఉన్న పరిస్థితుల్లోనే మీడియా ఛానల్స్ కనబడుతున్నాయి. గత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా కొంచెం లాయల్గానే బిహేవ్ చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. వీళ్ళని ఎలా చూస్తారు అంటే మీడియా సంస్థ నాకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది కాబట్టి పార్టీ టికెట్లు కానీ లేదంటే మినిస్ట్రీలు కానీ ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకళ్ళని చూసుకొని ఏదో కేటీఆర్ భయపడ్డాడు లేదంటే కేసీఆర్ భయపడ్డాడు అని చెప్పేసి గెలిపించుకుంటూ పోయే పరిస్థితి కాదు. ఎందుకంటే కరెక్ట్ అయిన వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలి. ఎన్నుకున్న తర్వాతనే ఏదైనా సరే న్యాయం జరుగుతుంది. ఇట్స్ ఆల్ ఎనఫ్. థ్యాంక్ యూ.